అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. జై శ్రీరామ్. నన్ను ఇంతగానే ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ కూడా పాటలే. మీకు నచ్చుతాయి. ప్రతి ఒక్క పాట మంచిదే. నేను చిన్నగా కూడా పాడాను. ఇప్పుడు ఒక్కొక్క పాట కొంచెం పెద్దగా పాడాలనుకుంటున్నాను. నాకు తెలిసి మీరందరూ కూడా నన్ను మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కూడా కాస్త పాట గురించి ఆలోచించి పాటను చూస్తూ పాటను వింటూ మీరు కూడా ఇలాగే పాడుకోండి. మనసుకి మంచి హాయిగా ఉంటుంది. ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా ఒక్కొక్క పాట పాడుకోండి. మీకు తెలియకపోతే ఇలా వినండి, తెలిస్తే కూడా ఇలాగే పాడుకోండి. నాకు మనశ్శాంతి కోసమనే పాడుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ సాంగ్ ఎదుట ఎవ్వరు లేరు. అందరికీ తెలిసిందే విష్ణుమూర్తి పాట. అసలు వింటుంటే ఎంత బాగుంటుందో నిజంగా. మీరు ఒక్కసారి వినండి. ఎదుట నా ఎదుట ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట నా ఎదుట ముంచిన నారాయణ మూతులే జగమెల్ల అంచిత నామములే అక్షరాలెల్లా. ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల అంచిత నామములే అక్షరాలెల్లా. పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా. పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా. తెంచి వేసి మేలుదా తెలిసేటి వారికి ఎదుట నా ఎదుట ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థములే భారపు ఈ భూమి తన పాదరేణువే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థములే భారపు ఈ భూమి తన పాదరేణువే. సారపు గర్మములు కేశవుని కైంకర్యములే. సారపు గర్మములు కేశవుని కైంకర్యములే. ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట నా ఎదుట ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే. హత్తిన ప్రకృతి ఎల్ల అతని మాయే. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే. హత్తిన ప్రకృతి ఎల్ల అతని మాయే. మత్తిలి ఈతని కంటే మరి లేరు ఇతరములు. మత్తిలి ఈతని కంటే మరి లేరు ఇతరములు. తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి ఎదుట నా ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట. నిజమే కదండి. భగవంతుడు తప్ప ఎవ్వరూ లేరు అని అనుకుంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిలాగే కనిపిస్తారు. వాళ్ళు చేసే ప్రతి పని భగవత్ స్వరూపం అని అనిపిస్తుంది కదా. ఇది ఒక సాంగ్. ఇంకొకటి చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఎన్నిసార్లు పాడుకుంటున్నానో నాకే తెలియదు అసలు. ఆ సాంగ్ మీకు కూడా తెలిసే ఉంటుంది. రామచంద్రుడితడు. తెలుసా ఈ పాట? మీకు తెలిసే ఉండొచ్చు.
రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ గలిగినందరికీ. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ గలిగినందరికీ. రామచంద్రుడితడు గౌతమ భార్య పాలిట కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతమ భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిట చింతామణి తడు, సీతాదేవి పాలిట చింతామణి తడు, ఈతడు దాసుల పాలిటి పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, పరగసుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతుల పాలి సామ్రాజ్యము. పరగసుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతుల పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు. గరిమజనకు పాలి ఘన పారిజాతము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ గలిగనిందరికీ. రామచంద్రుడితడు రఘువీరుడు, తలప శబరి పాలి తత్వపూరహస్యము. అలరి గుహుని పాలి ఆది మూలము. తలప శబరి పాలి తత్వము రహస్యము. అలరి గుహుని పాలి ఆది మూలము. కలడన్న వారి పాలి కన్నులెదుట మోరితి. ఈ ఒక్క లైన్ చాలండి నిజంగా మనస్ఫూర్తిగా పాడుకుందుకు. కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి, వెలియ శ్రీ వెంకటాద్రి విభుడితడు. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ గలిగందరికీ. రామచంద్రుడితడు రఘువీరుడు. ఇంకొకటి భావించి ఎంతగానో భావించి, అసలు భగవంతుడు నిజంగా మన భావనలోనే ఉన్నాడు కదండి. ఎంత భావిస్తామో అంత చక్కగా కనిపిస్తాడు, అంత ఆనందాన్ని ఇస్తాడు. అదైతే నేను నమ్ముతున్నాను నిజంగానే. అసలు నాకు ఎప్పుడు బాధ వచ్చినా, బాధ అనేది ఎవరికైనా ఉంటుంది కదా, కానీ ఎప్పుడు బాధ వచ్చినా భగవంతుని తలుచుకుంటూనే ఉంటాను. అది తలుచుకోవడం ఎలా ఉంటుంది అంటే అసలు తన్మయం అయిపోవడమే. ఎవరైనా అంతే అనుకోండి, కానీ నేను చెప్పుకుంటున్నాను అంతే. ఈ పాట కూడా అంతే సేమ్. భావములోన బాహ్యమునందున, భావించే దాంట్లో అలాగే బయట కూడా గోవింద గోవింద అని తలువా మనసా. భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని తలువా మనసా. భావములోన బాహ్యమునందున
హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులో హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులో హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందున విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు అన్నీ ఆయన మహిమలే. కానీ ఆయన పొగుడుతూనే ఉంటాం. అసలు పొగుడుతున్నాము అంటే ఆయన వింటున్నాడనే కదండి. విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు జిష్ణువని వేద కవివో మనసా విష్ణువు జిష్ణువని వేద కవివో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువా మనసా అచ్యుతుడితడే ఆదియు అంతయు అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావము లోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువా మనసా భావములోన బాహ్యమునందున. ఈ పాట కొంచెం సరిగ్గా రాకపోయినా మనసు ఉండాలి కదండి పాడుకుందుకి, అందుకని పాడుకున్నాను. కొంచెం ఏదైనా శృతి అనేది తప్పితే నన్ను క్షమించండి. ఇంకొక పాట అదేంటంటే రేడియోలో విన్నానండి. అసలు వింటున్నంతసేపు అబ్బబ్బబ్బా ఇంత మంచి పాట అసలు అస్సలు మిస్ కాకూడదు, ఎలా అయినా సరే నేర్చేసుకోవాలి అని పట్టుదలతో రాసుకున్నాను. ఒక్కొక్క లైను నిజంగా రికార్డ్ చేసుకోవడం, రాసుకోవడం. అసలు అప్పట్లో అంతే కదండి, ఎవరైనా సరే ఈ స్మార్ట్ ఫోన్స్ అన్నీ ఇప్పుడు వచ్చాయి కానీ ఒక్కొక్క లైన్ అబ్బా రేడియో ఎప్పుడవుతుందో ఈ లైన్ మాత్రం మిస్ అవ్వకూడదని అది ముందు రికార్డ్ చేసేసుకుని ఒక్కొక్క లైన్ రాసేసుకుని అసలు మొత్తం అంతా పాట పాడుకునేటప్పటికి నేర్చుకునేటప్పటికి అది దగ్గర ఒక 1 వీక్ పట్టేసిందండి. 1 వీక్ పట్టేసిన తర్వాత పాటని ప్రాక్టీస్ చేసి మంచిగా పాడుకున్నా. నాకు నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత ఒకరోజు గుడి దగ్గర పాడాను. అసలు ఆ పాట పాడుతున్నంతసేపు ఎంత తన్మయం అయిపోతామంటే ఒకసారి నాన్న చనిపోయినప్పుడు కూడా పాడాను. అసలు ఏంటంటే అది రోజులన్నీ అయిపోయాయి. తర్వాత అందరం ఖాళీగా కూర్చుంటాం కదా, రెండో చరణం, ఫస్ట్ చరణం మామూలుగానే ఉంటుందండి. రెండో చరణం ఎలా ఉంటుందంటే అంతే కదా, నిజంగా బాధ అనేది ఉంటుంది కదా అని అనిపించింది. రెండో చరణం మీరు నిజంగా వినండి. ఫస్ట్ చరణం చాలా నార్మల్, రెండో చరణం మాత్రం ఒక్క లైన్ నిజంగా బాధపడుతుంది. అలా అని నేను అదేం తప్పు కాదు, భగవంతుడిని తలుచుకోవడమే. ఒకసారి వినండి ఈ పాట అదేంటి అనేది. రామ 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 అనవే మనసా. ఏడుపు కూడా వచ్చేస్తుంది నాన్నని తలుచుకుంటుంటే. ఏ కూతురికైనా నాన్న అంటే ఇష్టమే ఉంటుంది కదా కొంచెం. రామ 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 అనవే మనసా, మూల రామ 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 అన
సాగరమున పడి కొట్టుమిట్టులాడు మనకు, దిక్కుల సాగరమున పడి కొట్టుమిట్టులాడు మనకు, దిక్కు ఒక్క రామనామమే మనసా, దిక్కు ఒక్క రామనామమే. రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ. ఇది పల్లవి. ఫస్ట్ చరణం మామూలుగానే ఉంటుందని చెప్పాను కదా. కలుషాలను కడుగువేయు కాలమేఘమే శ్రీరామనామమే, కష్టాలను పారద్రోలు కాంతి పుంజమే శ్రీరామనామమే, కలుషాలను కడుగువేయు కాలమేఘమే శ్రీరామనామమే, కష్టాలను పారద్రోలు కాంతి పుంజమే శ్రీరామనామమే, కోరినవన్నీ ఒసగే కల్పవృక్షమే శ్రీరామనామమే, కన్నవారి కన్న కాపాడు మంత్రమే శ్రీరామనామమే. రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ. మోహాలను తొలగించి, ఇది సెకండ్ చరణం, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, మీకు కూడా అనిపిస్తుంది. మోహాలను తొలగించి మోక్షమొసగు మార్గమే రామనామమే, బంధాలను తెంచివేసి భయము బాపు భాగ్యమే రామనామమే. కష్టాలు ఎక్కువ వస్తేనే కదండి భగవంతుని ఎక్కువ తలుచుకుంటాం. ఎంత కష్టాలు ఎక్కువ వస్తే అంత చక్కగా తలుచుకుంటాం భగవంతుడు. కానీ కష్టాలు మంచివే, భగవన్నామం ఆపం కదా, మనసు కనిపిస్తుంది. నాకు తెలిసి ఇలా ఎంతమంది అనుకుంటారో. కలుషాలు మోహాలను తొలగించి మోక్షముసగు మార్గమే రామనామమే, బంధాలను తెంచివేసి భయము బాపు భాగ్యమే రామనామమే, హవ విషమును హరించి, హవ విషమును హరించి అమృతమొసగి మార్గమే రామనామమే. రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ, రామ 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 శ్రీరామ రామ రామ. ఓకే, ఇంకొకటి. ఇంతసేపు మిమ్మల్ని బాధ పెట్టానో, విసిగించానో, బోర్ కొట్టించానో నాకు తెలీదు. లాస్ట్ ఒక్కటి కొంచెం ఎంటర్టైన్ అయ్యేలాగా, ఓకేనా? అందరికీ తెలిసిన పాటే ఒకటి. సగ మగ సగ మగ సగ మగ రి సని స్వరి మరి పరి మరి నీరి పమగరి సా. తెలుసు కదా ఈ పాట, చిన్నపిల్లలకి చక్కగా నేర్చుకోవచ్చు. సగ మగ సగ మగ సగ మగ రి సని పరి మరి పరి మరి నీరి పమగరి సా. ఈ పాట మాత్రం చూడకుండా రాదండో, ఇది చూస్తూనే పాడతాను. శ్రీరామ శ్రీరామ నీ నామము జిహ్వాకు రుచిగా ఉన్నది, ఎప్పుడు ఏ వేళ మనసు మరువకున్నది శ్రీరామ. సగ మగ సగ మగ సగ మగ రి సని పరి మరి పరి మరి నీరి పమ
పమగరిసా మోహాపాసమాని మొలక తెంచ మన్నాది. ఇక్కడ కూడా మోహం పాసం అనేది తీసేయాలి. మోహాపాసమాని మొలక తెంచ మన్నాది. కక్ష కామ క్రోధాదులను తుంచి కొట్టమన్నది. శ్రీరామ శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవేళ మనసు మరువకున్నది. శ్రీరామ పామరులతోను పొందు పాప మన్నది. సజ్జనులతోను బాగు సౌఖ్యమన్నది. సగ మగ సగ మగ సగ మగరి సని పరి మరి పరి మరి నీరి పమగరి సా. శ్రీరామ ఎన్నిసార్లు తలుచుకున్నా అస్సలు బోరు కొట్టదు. ఇంకా తలుచుకోవాలి ఇంకా తలుచుకోవాలనేటువంటి చక్కటి నామం. శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవేళ మనసు మరువకున్నది. శ్రీరామ సుజ్ఞానులను ఎరుగా చాలా సులభమన్నది. నారాయణ స్వామి గురుని నమ్మమన్నది. లాస్ట్కి అంతే కదండి, నారాయణ స్వామిని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది. సుజ్ఞానులను ఎరుగా చాలా సులభమన్నది. నారాయణ స్వామి గురుని నమ్మమన్నది. శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది. ఎప్పుడు ఎవేళ మనసు మరువకున్నది. శ్రీరామ సగ మగ సగ మగ సగ మగరి సని పరి మరి పరి మరి నీరి పమగరి సా. నా పాటలకి తక్కువ ఆదరణ ఉన్నా కూడా నేను పెట్టే జోక్స్కి చాలా ఆదరిస్తున్నారు. మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. యువర్ కోఆపరేషన్ హ్యాస్ టు బి దేర్ ఆల్వేస్ విత్ మీ. So I'm also the English faculty. I'm so much interested in singing. Please cooperate with me. Thank you very much. Thank you. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.